నమస్తే, వెల్కమ్ టు న్యూస్ రివ్యూ. దిస్ ఇస్ బలరామ్. ఈరోజు డిస్కషన్లోకి వెళ్దాం. దానికంటే ముందు ఒకసారి వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ చూస్తే ఆదిత్య కిరణం స్వామివారి దర్శనం అన్న వార్త ప్రధానంగా కనిపిస్తుంది. యాదాద్రి గుడి ప్రాంగణం సహజ వెలుతురు, సూర్యరశ్మి ప్రసరించేలా పైన అద్దాల ఏర్పాటు, స్తంభాలపై శిల్పకళా రీతులు, దేవతా విగ్రహాలు తొలగించేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు అన్నది వార్త సారాంశం. బహుజన సమాజ్ పార్టీ యూపీలో కొత్త పొత్తు 25 ఏళ్ల తర్వాత చేతులు కలిపిన బీఎస్పీ ఎస్పీ చెరి 38 సీట్లు తీసుకున్నారు అన్నది వార్త. మహాకూటమి విఫలమే, కాపలాదారు ఎవరిని వదిలిపెట్టడు అంటూ మోదీ సంబంధించిన కామెంట్స్ కనిపిస్తున్నాయి. ఇంజనీరింగ్ 25% పిడుగు, 3 ఏళ్ళు 25% సీట్లు భర్తీ కాని కోర్సులకు అఫిలియేషన్ ఉండదు. ఫ్యాకల్టీ బయోమెట్రిక్ తప్పనిసరి, ఫ్యాకల్టీ సంఖ్య సరిగ్గా ఉండాల్సిందే, ఏడాదిలో ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు జరగబోతాయంటూ ఇంజనీరింగ్ కొత్త మార్గదర్శకాలకు సంబంధించిన వార్త ప్రధానంగా కనిపిస్తుంది. వినోద బాధలు అంటూ టీవీ ఛానళ్లకు పెయిడ్ గాథలు, నచ్చిన వాటి పేరిట గిచ్చుడు, ఫిబ్రవరి నుంచి మారే పద్ధతి, ప్రస్తుతం 150 నుంచి 200 లోపు అన్ని రకాల ఛానళ్ళ ప్రసారం, ఇక వాటిపై ₹500 పైనే భారం పడబోతుంది అంటూ డిజిటలైజేషన్ కేంద్ర మంత్రిత్వ శాఖ ట్రాయ్ విధంగా తీసుకున్న నిర్ణయం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి. సాక్షి ఒకసారి చూస్తే కాంగ్రెస్లోనే ఉంటామంటూ 6 ఎమ్మెల్యేలకు సంబంధించిన రిజైండర్ ఒకటి కనిపిస్తోంది. నిన్న కాంగ్రెస్ నుంచి జంప్ అవుతున్న ఎమ్మెల్యేల పేరిట ఒక 6 మంది పేర్లు ఇచ్చారు. దానికి సంబంధించి టీఆర్ఎస్లో చేరుతున్నామంటూ అన్న వార్తల్ని ఖండించిన 6 ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలెవరు తనతో మాట్లాడలేదన్న సబితా ఇంద్రారెడ్డి, పార్టీ మారాల్సిన అగత్యం తమకు లేదన్న సుధీర్, ఉపేందర్ రెడ్డి, పోదెం వీరయ్య అవాక్కయ్యారు అంటూ ఒక వార్త కనిపిస్తుంది. బీజేపీ ఆర్ఎస్ఎస్లతో బాబు మార్క్ గేమ్స్ అంటూ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఒక వార్త కనిపిస్తుంది. ఆరంభంలోనే పసిగట్టిన సంఘ్, అతడితో జాగ్రత్తగా ఉండాలంటూ బీజేపీ నేతలకు సూచన. కాంగ్రెస్కి జై అంటూనే చంద్రబాబు దొడ్డిదారి రాజకీయాలు, గడ్కరీ జైట్లీ రాజ్నాథ్లతో చంద్రబాబు మంతనాలు, ప్రధానిగా మోదీని తప్పిస్తే పొత్తుకు సిద్ధమనే సంకేతాలు, గడ్కరీ ఇటీవల వ్యాఖ్యలు బాబు ప్రభావమేనా, రామ్దేవ్ బాబా ద్వారా ఆర్ఎస్ఎస్ నేతలను కలిసిన టీడీపీ చీఫ్, బాబువి అసహ్యకర రాజకీయాలు అంటున్న సంఘ్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఆశలు ప్రతిబింబించేలా అన్న వార్త ఒకటి ప్రధానంగా కనిపిస్తుంది. కేసీఆర్కి సంబంధించి ప్రజల అవసరాలను బట్టి బడ్జెట్ రూపకల్పన, వచ్చే 5 ఏళ్లలో రాష్ట్ర పరిస్థితిపై అవగాహనతో సిద్ధం చేయండి, బడ్జెట్పై సమీక్షలో అధికారులతో కేసీఆర్ చెప్పిన మాటలవి. నమస్తే తెలంగాణ చూసుకుంటే నమస్తే తెలంగాణలో తాత్కాలిక సీజేగా ఆర్ఎస్ చౌహాన్ అన్న వార్త కనిపిస్తోంది. రాధాకృష్ణన్ బదిలీ నేపథ్యంలో అత్యంత సీనియర్గా ఉన్న చౌహాన్ తెలంగాణ సీజేగా ప్రమాణం చేసిన 10 రోజుల్లోనే రాధాకృష్ణన్ బదిలీ అయ్యారు. జీవిక భూమికగా బడ్జెట్ ప్రజల అవసరాలను అనుగుణంగా రూపొందించాలి, రాష్ట్ర అభివృద్ధిని సులభతరం చేయాలి, మన ఆర్థిక వనరులపై పూర్తి అంచనాతో బడ్జెట్ సిద్ధం చేయాలి, నీటిపారుదల రంగానికి ప్రాధాన్యం, పర్యాటక కేంద్రంగా కాళేశ్వరం, ఆదర్శంగా ప్రైవేట్ వర్సిటీ విధానం, వ్యవసాయ ఆధునీకరణపై విధి విధానాలు అంటూ ఆర్థిక శాఖకు సంబంధించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. పల్లెబాటలో పట్నం, సంక్రాంతికి స్వగ్రామాలకు తరలుతున్న నగరవాసులు, ప్రయాణికులతో రద్దీగా బస్సు, రైల్వే స్టేషన్లు, రోడ్లు కిటకిట, ప్రత్యేక బస్సులు, రైళ్లు ఫుల్, మెట్రోలోనూ రికార్డు స్థాయిలో ప్రయాణికులు అన్న వార్త ప్రధానంగా కనిపిస్తోంది. విజయక్రాంతి ఒకసారి చూద్దాం. విజయక్రాంతిలో దేశ ఆర్థిక వ్యవస్థను గుణాత్మక దిశగా నడిపించాలి, ఆర్థిక సంఘం ఈ మేరకు నడుము బిగించాలి, రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి, ఆర్థిక సంఘానికి సిఫార్సులపై సీఎం కేసీఆర్ సమీక్ష అన్న వార్త ప్రధానంగా కనిపిస్తుంది. అదేవిధంగా అవినీతి పరుల పని పడతాం, జనం సొమ్ము తిన్న ఏ ఒక్కరిని వదలను, కాంగ్రెస్ కాలంలో 10 ఏళ్ళు అంధకారమే, దేశం మొత్తం ఇప్పుడు బీజేపీ వైపే చూస్తుంది, అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదు, మా హయంలో దేశంలోనే రైతులకు సగర్వంగా తిరగాలి, బీజేపీ జాతీయ సమ్మేళనంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్న వార్త ప్రధానంగా కనిపిస్తుంది. అదేవిధంగా కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. నిన్న దుబాయ్లో ఆయన మాట్లాడిన సందర్భంగా ఈ విషయాన్ని కామెంట్ చేశారు. ప్రజాపక్షం ఒకసారి చూసుకుంటే ప్రజాపక్షంలో ప్రధానంగా హైలైట్ అవుతున్న వార్త, రజత్ కుమార్ పనితీరుపై విచారణ జరిపించాలంటూ టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. ప్రజాకూటమిలో భవిష్యత్తుపై ఎప్పటి వరకు చర్చ జరగలేదు, బీసీ రిజర్వేషన్లపై బలమైన కార్యాచరణతో ముందుకెళ్తాం, ఎన్నికల పనితీరుపై ఉద్యమాలు రావాలి అన్న వార్త ప్రధానంగా కనిపిస్తుంది. అదేవిధంగా భారత్లో 4.5 ఏళ్ళు అసహనం ఉంది అన్న వార్త రాహుల్ గాంధీ కామెంట్స్ కనిపిస్తున్నాయి. ఒకే ఆలోచనను జనంపై రుద్దుతున్నారు, దుబాయ్లో రాహుల్ గాంధీ ఆవేదన.
భారత రైతాంగానికి సాధికారత, గత ప్రభుత్వాలు అన్నదాతలను ఓటు బ్యాంక్గా వాడుకున్నారు, 2020 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేలా చేస్తాం, బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో ప్రధాని మోదీ అన్న వార్త ప్రధానంగా కనిపిస్తోంది. ఇవి ప్రధానంగా ఇవాళ వార్తాపత్రికలో వచ్చిన అంశాలు. వీటిపై డిస్కషన్లోకి వెళ్దాం. దానికంటే ముందు ఒకసారి మనం గెస్ట్లను పరిచయం చేసుకుంటే టీజేఎస్ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నేత ఆలకుంట హరి గారు ఉన్నారు. దాంతోపాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రామరెడ్డి గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు పాపారావు గారు ఉన్నారు.